మామ. సో అసలు ఏం జరిగిందంటే మనం పెట్టే ప్రతి షార్ట్ కి కింద అయితే ఒకరైతే కామెంట్ చేస్తున్నారు, బ్రో పవర్ బ్యాంక్ మోడ్యూల్ చేయండి అనేది కామెంట్ అయితే చేస్తున్నారు. బ్రో మీకోసం అయితే వీడియో తీస్తున్నాను, ఎవరైతే పవర్ బ్యాంక్ చేయమని అయితే కామెంట్ అయితే చేశారో మీ ఫ్రెండ్స్ కూడా ఇన్వైట్ చేయండి. సో మన ఛానల్లో ఎలక్ట్రానిక్ సంబంధించి చాలా గ్యాడ్జెట్స్ అయితే వస్తుంటాయి. సో లేట్ అయిందని అయితే అనుకోమాకండి. సో ఖచ్చితంగా వీడియోస్ అయితే వస్తాయి. బెస్ట్ ఆఫ్ ద వీడియో. సో గైస్, ఫస్ట్ మనం పవర్ బ్యాంక్ చేయాలంటే మనకి ముఖ్యంగా 2 కాంపోనెంట్స్ అయితే కావాలి. సో మనకైతే ఫస్ట్ మెయిన్లీ వచ్చేసి కొన్ని లిథియం అయాన్ బ్యాటరీస్ అయితే కావాలి. ఇవి ఎన్ని అనేది మీ యొక్క మొబైల్ యొక్క బ్యాటరీ మీద అయితే డిపెండ్ అయి ఉంటుంది. సో నేనైతే 2000 mAh పవర్ బ్యాంక్ చేద్దామని అయితే మీకైతే పోస్ట్ అయితే చేశాను కదా. సో దానికి సంబంధించి అయితే నేనైతే బ్యాటరీ అయితే తయారు చేశాను. నెక్స్ట్ మనకైతే ఒక పవర్ బ్యాంక్ మోడ్యూల్ అయితే కావాలి. సో ఈ పవర్ బ్యాంక్ మోడ్యూల్ వచ్చేసి నేను మేకర్ బజార్లో ఆర్డర్ ఇచ్చాను అనమాట. సో మేకర్ బజార్లో వచ్చేసి మనకి డైరెక్ట్గా ఎలక్ట్రానిక్ డిపార్ట్మెంట్ అయితే ఉంటుంది అక్కడ. సో ఏదైనా మనకి కొంచెం తక్కువ ప్రైస్లో అయితే వస్తాయి. ఈ వీడియో అనేది కొంచెం ల్యాగ్ అయినా పర్వాలేదు. సో మేకర్ బజార్ గురించి అయితే చెప్పాలి కాబట్టి చెప్తున్నాను, ఇటువంటి ప్రమోషన్ వీడియో అయితే కాదు. ఎందుకంటే నా బ్యాక్ సైడ్ చూస్తే చాలా వరకు మేకర్ బజార్ నుంచి ఆర్డర్ చేశాను, మీకు కూడా తెలియాలి కాబట్టి. ఇదే మోడ్యూల్ని నేను మీకు అమెజాన్లో మరియు మేకర్ బజార్ యొక్క లింక్స్ అయితే మీకు కామెంట్ సెక్షన్లో పిన్ చేస్తాను. అక్కడ ఒకసారి చూడండి, దాని మీద మీకు ప్రైజెస్ అయితే తెలుస్తాయి అనమాట. సో ఫైనల్గా దీన్ని అయితే ఒకసారి అన్బాక్సింగ్ అయితే చేద్దాం. ఆల్రెడీ అన్బాక్సింగ్ చేశాను కూడా. ఈ ప్యాకెట్ని అయితే రిమూవ్ చేసి దీని లోపల మన మెయిన్ బోర్డ్ ఎలా ఉందో చూద్దాం. మనకు చూసినట్లయితే ఈ విధంగా అయితే ఉంటుంది. ఇది వచ్చేసి మనకి క్విక్ ఛార్జింగ్ అంటే ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ఉందన్నమాట ఈ పవర్ బ్యాంక్ మోడ్యూల్కి. మనకి మార్కెట్లో 50 రూపీస్ది కూడా ఉంది పవర్ బ్యాంక్. ఇది వచ్చేసి 200 రూపీస్ అయితే పడింది మేకర్ బజార్లో. అమెజాన్లో అయితే 300 ఉంటుంది, అప్రాక్సిమేట్ 300 దాకా ఉంటుంది. ఇది వచ్చేసి మనకి స్పెషాలిటీ వచ్చేసి ఇక్కడ మనకి డిస్ప్లే అయితే ఉంటుంది. ఎప్పటికప్పుడు మన బ్యాటరీ పర్సంటేజ్ అయితే చూడొచ్చు. అండ్ ఒక ఎల్ఈడీని ఇస్తాడు, పుష్ బటన్ అయితే ఉంటుంది. అండ్ ఇక్కడ మనకి 2 USB కేబుల్స్ అండ్ ఒక మైక్రో USB అయితే ఉంటుంది. దీనికి ఎటువంటి లైట్నింగ్ కానీ సీట్ కేబుల్ కానీ సపోర్ట్ అయితే లేదు. సో అదొక్కదే దీనిలో ఒక నెగిటివ్ పాయింట్. కానీ దీంట్లో వచ్చేసి మనకి ఫాస్ట్ ఛార్జింగ్ అయితే సపోర్ట్ ఇస్తుంది. ఇదన్నమాట ఇవాళ వీడియో. నెక్స్ట్ వీడియోలో దీన్ని మరియు బ్యాటరీస్ని యూజ్ చేసి ఒక పవర్ బ్యాంక్ అయితే చేద్దాము. సో ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో దట్స్ టుడేస్ వీడియో. థ్యాంక్ ఫర్ వాచింగ్.